హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూ చాలా స్పెషల్ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఒక స్పెషల్ గెస్ట్ని ఈరోజు అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనందరికీ తెలిసిందే, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని తెలుసు, కానీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఒక మనిషిలో ఒకరు ఎప్పుడు కూడా ప్రవర్తించడం జరగదు. కానీ ఈయన మాత్రం ఆయన్ని అడుగుజాడలో నడుస్తూ, ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ, ఆయననే ఫాలో అవుతూ, ఆయన్ని ఎప్పటికప్పుడు మనకైతే గుర్తు చేస్తూ ఉంటారు. అతను ఎవరో కాదు, మన జనసేనాని, మన మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన రీసెంట్గా డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. పాలిటిక్స్లో కానీ యాక్టర్గా కానీ ఆయన ఎంతమంది ఇన్స్పైర్ చేశారు, ఎంతమంది మోటివేట్ చేశారు. ఆయన చాలా కోట్ల మంది ఉంటూ ఉంటారు. బట్ ఎంతమంది ఉన్నప్పటికీ ఆ జనసేనానికి జన సైనికులు ఎంతమంది ఉన్నా, అలాంటి సైనికులందరికీ ఒక సైన్యాధిపతిగా ఉంటూ ఆ జనసేన పార్టీ యొక్క పాలసీని, ఐడియాలజీని పొలిటికల్ పరంగా అలాగే సినిమాల పరంగా ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారిని ఈయనలోనే చాలా మంది చూసుకుంటూ ఉండడం జరిగింది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు మనతో అయితే ఉండడం జరిగింది. మన ఆయనతో మాట్లాడి ఆయన జీవిత చరిత్ర గురించి మాట్లాడుతూ మన జనసేనాని గురించి, ఈ సైన్యాధిపతి గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో సార్. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పినట్టే సార్, అంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉన్నా ఒకరిలా ఒకరు ఎప్పటికీ కూడా జీవించరు, నటించరు, ప్రవర్తించరు. బట్ మీరు మాత్రం మిమ్మల్ని మీరే మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి లాగే ఆయన ఐడియాలజీని, ఆయన మాటల్ని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నారు. ఈ జర్నీ అనేది ఎంత కష్టంగా ఉంటుంది, ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయి, ఎలాంటి సక్సెస్ఫుల్ జర్నీ అనేది ఇప్పుడు ఉంది మెయిన్గా? జనరల్గా అంటే ఒక వ్యక్తిని మనం అమితంగా ప్రేమించగలిగితేనే వాళ్ళగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అది ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ఏ సింగిల్ డే అనమాట. టేక్స్ డేస్ టుగెదర్. చాలా రోజుల స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ అని అంటే ఒక వ్యక్తిని వాళ్ళ వ్యక్తి తాలూకు భావజాలం అలవాటు కావాలి, వాళ్ళు ఆలోచించే విధానం తెలియాలి, వాళ్ళ ఫిలాసఫీ తెలియాలి. అలాగా కళ్యాణ్ సార్ని మొదటి చిత్రం నుంచి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి గమనిస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్న అమితమైన ప్రేమ మన కళ్యాణ్ బాబు గారిని చూసినప్పుడు అది అలా షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి తెలియకుండానే ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏ ఒకటి, ఆయనలో ఉన్న అందం కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి ఫిజిక్, పర్సనాలిటీ, ఇవన్నీ తెలియకుండా ట్యూన్ చేసేసాయి. అప్పటి నుంచి మొదలైన ఆ ప్రయాణం, ఆయన మీద ఇష్టం, అది పెరిగి ఆయనలాగా మారిపోవాలి, ఆయనలాగా ఉండాలి, అలంతా తీవ్రమైనటువంటి ఒక ఆలోచనలోకి వచ్చేసాం. అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా టీవీ షోల వరకు తీసుకువెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే కొన్ని కోట్ల జనంలో నేను కూడా ఒక చిన్న స్ఫటికలాగా, చిన్న ఇసుక రేణు అంత ఉండడం, జన సైనికులు నన్ను కూడా అంటే ప్రేమగా చూసుకోవడం చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు అనమాట. సార్, పవన్ కళ్యాణ్ గారిని మిమిక్రీ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు, ఆయనలాగా బాడీ డబుల్ చేయాలని చాలా మంది అనుకుంటారు, ఆయనలాగా డ్రెస్సింగ్ సెన్స్ చేయాలని. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయొచ్చు, కానీ ఆయన ఐడియాలజీని ఎప్పటికీ కూడా వాళ్ళు తీసుకోలేదు. అండ్ యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ, ఆయన ఏం ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచిస్తూ, ఆయన ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పడం జరుగుతుంది. బట్ ఆయన ఐడియాలజీని అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? రాజకీయంగా బేసిక్గా నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం ఉండేది కాదు ఎప్పుడు కూడా రాజకీయాలు, కానీ ఓటు హక్కు కూడా ఎప్పుడు వినియోగించుకోలేదు ఇంతకుముందు. ఎప్పుడైతే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు 2008లో జనసేన పార్టీ పెట్టి ఆయన జనాల్లోకి ఆయన యొక్క భావజలం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళాయి, సొసైటీకి తన వంతు కాంట్రిబ్యూట్ చేయాలి, దిస్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ వన్ సెల్ఫ్, ఇట్స్ ఫర్ అదర్స్ అననే ఒక కాన్సెప్ట్తో ఆయన ఉండడం. తర్వాత సర్వీస్ మైండెడ్ అనమాట. చాలా అంటే ఒక సెలబ్రిటీ హోదాని వదిలిపెట్టి కిందకు వచ్చి ఒక కామన్ పబ్లిక్ కోసం పనిచేయాల్సినంత నెసెసిటీ లేదు. అయినా కూడా ఆయన అలా కష్టపడుతూ ఉండడం చాలా తెలియకుండా ఇష్టం పెరిగిపోయింది. ఇలాంటి వ్యక్తి సొసైటీకి చాలా అవసరం. అప్పటి నుంచి ఆయన్ని ఏంటి అంటే ఇంత స్టార్డమ్ ఉండి కూడా ఒక నార్మల్ వ్యక్తిగా ఆయన బిహేవ్ చేయడం తెలియకుండా చాలా ఏంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. ఆయన ఐడియాలజీ కావాలి మనకి, ఆయనలాగా బ్రతకడం ఎలా, ఆయనలాగా ఆలోచించడం ఎలా, ఆయనలో ఉండడం ఎలా తెలియకుండా నా ఆలోచనలు సగం ఆయన ఐడియాలజీ సెర్చ్ చేసుకుంటూనే ఉండిపోయాను. ఆయన ఎలా తింటారు, ఏం తింటారు,
ఆయన్ని ఏమి ఇన్స్పైర్ చేస్తున్నాయి, ఎలాంటి పుస్తకాలు ఇన్స్పైర్ చేస్తున్నాయి, తర్వాత ఆయన అంటే వన్స్ హ్యాబిట్స్ కూడా మనిషి యొక్క లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తాయి, ఏం తింటున్నారు అలా. సో ప్రతిసారి ఆయన స్టడీ చేయడం, నేను దగ్గరగా ప్రతి కదలికను నేను గమనిస్తుండేవాడిని. అంటే ఇష్టంతో ఆయన అనుకరించాలని కాదు, అసలు అంత గొప్ప వ్యక్తికి ఫాలోవర్గా ఉండడం కూడా చాలా కష్టం. అక్కడ మొదలైన ప్రతి దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆయనలాగా నేను మారాలి, ఆయనకు అందరూ ఉంటారు కదా అంటూ అభిమానించేవాళ్ళు, అభిమానులుగా కాకుండా నేను కూడా ఆయన అనుచరులుగా ఉండాలి. అంటే ఒకరి సిద్ధాంతాలను క్యారీ ఫార్వర్డ్ చేయగలిగే కెపాసిటీ తీసుకురావాలి, ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి జనాలు. ఆయన మనస్తత్వం ఇది, ఇలా ఉంటారు, ఆయనలో ఉన్న ఆ లెగసీ నెక్స్ట్ నా ద్వారా క్యారీ అవ్వాలన్నటువంటి ఆ బలమైన స్ట్రాంగ్ విల్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయినప్పుడు ఇక నేను దాన్ని ప్రతిరోజు రెక్టిఫై చేసుకుంటూ నేర్చుకుంటూ ఇలా జరిగిందనమాట. సార్ మీరు మాట్లాడుతుంటే యాక్షన్ కానీ, మాట కానీ, వస్త్రాధారణ కానీ మొత్తం అంతా ఆయన్నే చూసినట్టు మాకు అనిపిస్తుంది. బట్ అంటే జూనియర్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ దానికన్నా ముందు రాజేంద్ర ప్రసాద్ గారు అని ఒకరు ఉండేవారు. ఆయన్ని కూడా మీరు మర్చిపోయి చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కొంచెం ఆయన గురించి మాట్లాడుకుంటే ఆడియన్స్కి కానీ, మీ పాస్ట్ మెమరీస్ గురించి కానీ మీరు కూడా గుర్తు చేసుకున్న వాళ్ళు అవుతారు. గోదావరి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు హైదరాబాద్ వరకు సచ్ లాంగ్ జర్నీ, ఇందులో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. సో కానీ మీలాంటి వాళ్ళు కూడా స్టార్టింగ్ జర్నీలో ఒక 15,000, 10,000 కూడా ఒకరి చేతికి ఇచ్చి మోసపోవడం జరిగింది సినిమా ఇండస్ట్రీ. ఇలాంటివన్నీ ఇప్పుడు ఆలోచిస్తే ఎలా ఉంటుంది సార్? రైట్. యాక్చువల్గా నేను ఎక్కడ కూడా నా పేరు తాలూకు వివరాలు ఎక్కడ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నాకు సినీ పరిశ్రమలో పెద్దగా పిలువబడే ఇమ్మంది రామారావు గారిని నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన నా పేరు చెప్పాను, నేను XYZ అని చెప్పినప్పుడు, మీరు మీలో ఆయనలో ఉన్న భావజాలం నాకు కనిపిస్తుంది, ఆయనలో ఉన్న ఆ గ్రేస్ మీలో ఉంది, మీరు డెఫినెట్గా ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన అలాంటి లైఫ్ లీడ్ చేయండి అని సలహా ఇచ్చిన తర్వాత నేను నా పేరుని ఇంకా తీసేసాను. కేవలం దాన్ని అఫీషియల్ కొన్ని ఆధార్ కార్డ్ అలాంటి డేటాలో తప్ప ఎక్కడ కూడా, ఈవెన్ జనరల్ ఫంక్షన్స్లో కూడా నా డీటెయిల్స్ అని జూనియర్ పవన్ కళ్యాణ్ రాస్తా. నేను అదే చెప్తాను, నా పేరు అడగొద్దు దయచేసి. వెస్ట్ గోదావరిలో పుట్టి తర్వాత యాజ్ ఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, ఇంజనీరింగ్ కాలేజీలోనూ స్కూల్లో వర్క్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చేసి హైదరాబాద్ వచ్చిన కొత్తలో సమ్మన్ ఇలానే ఏదో మీరు బాగున్నారు, మీరు ఇండస్ట్రీలో ట్రై చేయండి అని అంటే ఐ వాజ్ టెంప్టెడ్ అనమాట. సో ఇట్లా ట్రై చేయండి, దానికి మీకు ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయని ఎంతో కొంత ఫినాన్షియల్ కాస్త నా దగ్గర నుంచి తీసుకున్నాను. తర్వాత ఇక అనుకున్నాను, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నాం ఎక్కడే బతకాలి, మనం ఏంటో అనేది ఆయన డిసైడ్ చేయలేడు నా కెరీర్ని, నేను డిసైడ్ చేసుకోవాలి ఇది నా కెరీర్ అనుకున్న తర్వాత అప్పుడు నేను మొదటిసారి అలా బయటికి రావడం జరిగింది. సార్ ఇమ్మంది రామారావు గారి విషయం వచ్చింది కాబట్టి ఆయన చేసిన ఇంటర్వ్యూలోని చాలా మంది పవన్ కళ్యాణ్ గారు చూశాను, కానీ నువ్వెందుకు జూనియర్ పవన్ కళ్యాణ్ అవ్వకూడదు అని ఆయన అనడం జరిగింది. ఈరోజు ఆ మాట నిజం చేశారు మీరు. అంటే దాన్ని కాపాడుకోవడం, అంటే జనాలు ప్రేమగా ఒక టైటిల్ పెట్టిన తర్వాత దాన్ని ప్రతి వ్యక్తి కాపాడుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది. ఏదైనా ఇచ్చేస్తారు జనాలు, ప్రేమ పంచడంలో అన్లిమిటెడ్గా ఉంటాం. తర్వాత జూనియర్ పవన్ కళ్యాణ్ అనేది, పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండా లేకపోతే ఐకానా, వాట్ ఎవర్ వీ నేమ్ ఇట్, అల్టిమేట్ అనమాట. అది దాని పక్కన జూనియర్ పవన్ కళ్యాణ్ ఒక పేరు పెట్టుకొని ఐ మస్ట్ బీ అన్ ఐడియల్, మై లైఫ్ స్టైల్ షుడ్ బి అన్ ఎగ్జాంపులరీ లైఫ్ స్టైల్ టు సంబడి ఎల్స్, ఐ మస్ట్ ఇన్ఫ్లుయెన్స్ సంబడి. అదర్వైజ్ ఏమైపోతున్నానంటే ఆయన పేరుని పెట్టుకొని చిల్లరగా ఉండకూడదు. ప్రతిసారి మాట్లాడినా నడిచినా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వి మస్ట్ బీ అటెంటివ్ ఆర్ ఏమంటాం, చాలా జాగ్రత్తగా ఉండాలి అబౌట్ అవర్ అపియరెన్స్ కానీ, వే ఆఫ్ టాకింగ్, మన ప్రజెంటేషన్. అది ఎక్కడైనా ఒక రాంగ్ స్టెప్ పడిందా అదంతా కూడా
ఆయన్ని ఇది చేస్తారని అనుకునేవాడిని ఎప్పుడు. సో అక్కడి నుంచి మొదలైన ఆ స్ట్రగుల్ ప్రతిరోజు నేను మాట్లాడినా, నడిచినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఆయన్ని ఇమేజ్ని కళ్యాణ్ సార్ ఇమేజ్కి తగ్గట్టుగానే ఆ బిహేవ్ చేస్తూ నా పర్సనాలిటీని ఐ మీన్ నా వే ఆఫ్ థింకింగ్ను కూడా నేను ఆయనలాగా మార్చుకొని అలా ఐ థింక్ దట్స్ గోయింగ్ ఆన్ నౌ. అంటే మీరు మళ్ళీ రెచ్చిపోతున్న బ్రదర్తో స్టార్ట్ చేసి శ్రీదేవి డ్రా కంపెనీ డి కానీ ప్రతి ఈవెంట్ లో మీరు కనబడేవారు, వాళ్ళందరూ కూడా అలాగే సర్ప్రైజ్ అయ్యారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం బొమ్మ తిరిందులోని నాగబాబు గారిని ఆయన్ని కూడా మెస్పరైజ్ చేసి ఆయన దగ్గర హక్ తీసుకొని ఆ డిస్కషన్ గురించి కొంచెం డెఫినెట్గా ధనరాజు గారు, Yes. ధనరాజు గారు ప్రోగ్రామ్ ప్లాన్ చేసి నాగబాబు సార్కి సర్ప్రైజ్ ఇద్దామను అనుకున్నారు. ఆ రోజు ఆ స్కిట్ ప్లాన్ చేసి నన్ను అసలు కనిపించనివ్వలేదు, ఆ స్టేజ్ మీదకి తీసుకొచ్చేవారు. సడన్గా నేను ఎంట్రీ ఇచ్చాను, డైలాగ్ అన్నీ అయిపోయినాయి. ఆయన చాలా మెస్మరైజ్ అయ్యి అలా చూస్తూ ఉన్నారనమాట. చూసి సరే స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయిన వెంటనే స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్లో పిలుస్తారు కాబట్టి పైకి వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడి కంటిన్యూషన్లో డైలాగ్ కూడా, అంటే జనసేనకు సంబంధించి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. కళ్యాణ్ సార్ ప్రతి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అక్కడ అసలే చీకటి, గాఢాంధకారం, రోడ్లంతా గతుకులు, చేతిలో దీపం లేదు, ఇది చెప్తా ఉన్నాను నేను. చెప్పి ఇలా సడన్గా ఒకసారి దాన్ని తంప్ చేశాను నేను, కాలనీ ఇలా చేపెట్టి ఇలా చాలా బలంగా ఇలా అనేసరికి నాగబాబు గారు తట్టుకోలేకపోయారు. అంటే అంత కనెక్ట్ అయిపోయారు. అంటే ఎవరు ఈయన అని వెంటనే మీ పేరు ఏంటి అన్నారు. సరే XYZ అని చెప్పిన తర్వాత కళ్యాణ్ బాబు అని చెప్పి దూరం జనాలు మోసం చేయొచ్చు మీరు అన్నారు. ఇట్లా కళ్యాణ్ బాబు అని చెప్పి మోసపోతారు జనాలు, మోసం చేసేయచ్చు మీరు అని అంటే చాలా అంటే ఒక సొంత బ్రదరు అంతగా అంటే అప్రిషియేట్ చేయడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం. నాగబాబు సార్ కానీ మెగా ఫ్యామిలీ, మెగా బ్రదర్, మెగా స్టార్ ఇండిపెండెన్స్ డే అంతా ఆయనతోనే గడపడం జరిగింది. చాలా కొంతమందికి దొరుకుతుంది సార్ అలాంటి ఆపర్చునిటీ. మీరు ఆ ఇండిపెండెన్స్ డే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ విజువల్స్ చూస్తుంటే, మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే గ్రేట్. బట్ ఎలా జరిగింది అదంతా? రైట్, అది నేను మెగా ఫ్యామిలీతో ఆ బాండ్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఇట్లాగా, నేను ఆల్రెడీ ఐ వర్క్ ఇన్ కాలేజ్ కదా, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తూ ఆ రోజు అక్కడ బంక్ కొట్టి నాకు ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు, తర్వాత అంజనమ్మ గారు, పెద్దక్క వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారు వచ్చారు. ఎంతో మాట్లాడి చిరంజీవి గారితో పక్కనే ఉన్నాను, తిరుగుతున్నాను, చూస్తున్నాను. కానీ ఏంటంటే అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఆ ఫ్లాగ్ హోస్టింగ్లో నేను ఉండి సాయంత్రం వరకు ఉన్నాను. తర్వాత కొన్ని బ్లడ్ క్యాంపులు కూడా పెట్టారు. సో ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపులలో వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఆ రోజంతా అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. బేసిక్గా అందరికీ లేని అదృష్టం ఏంటంటే మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమగా యాక్సెప్ట్ చేయడం అనేది లైఫ్ టైం నాకు వాళ్ళు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే. గ్రేట్ సార్. ఇవే కాకుండా అంటే మెగా బ్రదర్సే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ లేకపోతే సీరియల్ ఆర్టిస్ట్, ఎగ్జాంపుల్ డీలో మీరు చేసినప్పుడు గణేష్ మాస్టర్ గారు ఎలా సర్ప్రైజ్ అయ్యారు, సుడిగాలి సుధీర్ గారు మీ పక్కన కూడా కూర్చొని భయపడి నేల మీద కొంచెం కూర్చొని జరిగింది, మీకు ఇచ్చిన రెస్పెక్ట్, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? అంటే అదే చెప్పాను కదా, అంటే కళ్యాణ్ సార్ ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనమాట. ఆయన ఒక భగవంతుడు మానవ రూపేణ ఉంటే ఎలా ఉంటారు అనేది జనాలు ప్రతి ఆస్పెక్ట్లో ఆయన ఫీల్ అయిపోతూ ఉంటారు. దానివల్ల నేననే కాదు, ఆయన పేరు పెట్టుకొని ఒక సాధారణ వ్యక్తి వెళ్ళినా కూడా ఆయనకి అంతే గౌరవం ఇస్తారు. అది దేనివల్ల అంటే ఆ వ్యక్తికి ఉన్న విలువ అలాంటిది. చెప్పాను కదా, వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి, ఒక పవర్ అది. దానివల్ల పక్కన కూర్చోవడానికి కూడా సుడిగాలి సుధీర్ గారు అంత మంచి వ్యక్తి, ఆయన కూడా ఆయన కూర్చోలేకపోయారు. సార్ నేను కూర్చోను, ఆయన పక్కన నేను అంత కూర్చొనంత రైట్ లేదు నాకు అని ఆయన కూర్చోలేకపోయారు. గణేష్ మాస్టర్ నేను స్టేజ్ మీదకి వస్తే ఆయన లెగ్స్ నుంచుని మాట్లాడుతూ ఉంటే నాకు తెలియని ఒక
యొక్క ఇన్నర్ ఫీలింగ్ అంటాం, ఆ గ్లో ఒకటి, ఇంత గొప్ప వ్యక్తికి నేను ఇంత అభిమానిగా ఉండడం, అభిమానిగా ఉన్నందుకు జనాలు నన్ను కూడా గుండెల్లో పెట్టుకోవడం, ఇలాంటి గొప్ప ప్లేస్ కూడా తీసుకురావడం, అన్నిటికి మించి బియాండ్ ఆల్ అలాంటి గొప్ప వ్యక్తులు కూడా అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మనల్కి ఇచ్చే విలువ కేవలం ఆయన్ని అనుచరులుగా ఉండడం వల్ల ఇవన్నీ మెరాకిల్స్ అండి అంతే. సో బట్ డెఫినెట్లీ మీరు డీలో ఎలాంటి డాన్స్ చేశారో అందరికీ తెలుసు, కానీ భీమ్లా నాయక్ స్టేజ్ మీద అంత మంచిగా డాన్స్ చేయగలరని మాస్టర్ కూడా తెలియలేదు. అవును, బట్ మీరు ఆయన్ని కూడా మెస్మరైజ్ చేశారు. బట్ ఆ స్టేజ్ మీద అలా పర్ఫామ్ చేసినప్పుడు ముందు ఆయన ముందు ఎలా అనిపించింది సార్ ఆ మెమరీస్? డెఫినెట్లీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మా ఎంట్రీని కూడా. అదే టైంలో మా అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన అలా నా ఫ్రంటే ఉన్నారు ఇట్లా కూర్చొని. అన్న తర్వాత నాకు స్టెప్స్ రావట్లేదు, ఆయన చూస్తున్నాను. నా ఎంట్రీ, కళ్యాణ్ సారు ఆ సభకు రావడం, ఆ ఈవెంట్కి రావడం ఒకేసారి జరిగింది. నేను డ్యాన్స్ చేస్తున్నాను, గ్లాసెస్ ఉన్నాయి, కానీ చూపంతా ఆయన మీదే ఉంది. దగదగ డైమండ్ లాగా మెరిసిపోతూ ఉన్నారు, చక్క బ్లాక్ షర్ట్లో బిస్కెట్ కలర్ ప్యాంట్. అంత ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ కల్లార అట్లా చూడడం నేను. చాలా వండర్ఫుల్ మెమరీ. అప్పుడు దానికి కనెక్టెడ్గా జరిగిన ఇంకొక అద్భుతం ఏంటంటే, నాగబాబు సార్ ఆ రోజు అదిరింది షోలో నాతో మాట్లాడిన ఫస్ట్ మాట, ఆ రోజు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డాన్స్ చేసింది మీరే కదా అని అన్నారు. అని అంటే నాగబాబు సార్ ఆ రోజు రాలేదు అక్కడికి. రాకపోయినా నన్ను ఎలా చూసారో నాకు అర్థం అవ్వలేదు. అంటే ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు కోరిలేట్ చేసి ఉంటారు బహుశా, ఎవరైనా కొంచెం ఆయనలాగా ఉన్నారు ఏంటి, ఆ గెటప్ ఏంటి, ఇవన్నీ అనుకున్నారు. అప్పుడెప్పుడో జరిగిన ఈవెంట్కి ఆ రోజు నాగబాబు సార్తో చేసిన ఈవెంట్కి చాలా గ్యాప్ ఉంది. అయినా కూడా ఆ రోజు మీరే కదా చేసింది, చాలా బాగా చేశారని అంటే అనుకున్నానంటే అప్పుడే వాళ్ళ మనసులో నేను పడ్డాను. అది భీమ్లా నాయక్ నా ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే భీమ్లా నాయక్లో స్టేజ్ మీద పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. బట్ దానికన్నా ముందు సాగర్ గారు పిలిచి కొన్ని బ్యాక్ షాట్స్ మీరు తీసే అవకాశం ఉంది అవుతుందంటే బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ వల్ల అవి కొంచెం మిస్ అవ్వడం జరిగింది. ఆ ఆపర్చునిటీకి ఏదో కొంచెం బాధపడ్డారా? చాలా. అసలు ఆయనతో వర్క్ చేయడం కోసం ఎంత తెగించానంటే, కనీసం ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళిపోదాం, జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే ఆయన దగ్గర నుంచి ఇలా చూడొచ్చు అని అనుకున్నాను. సాగర్ గారు ఒకసారి పిలిపించి రండి ఆఫీస్ కనుక ఇలాగా షూట్ ఉంటుంది అని మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు, అంతా ఓకే అయింది. తర్వాత మీరు ఏం చేస్తారని అంటే, ఆయన ఇంగ్లీష్ లెక్చర్ అని చెప్పిన తర్వాత ఆయన ఆలోచనలో పడ్డారు. అంటే ఈ షూటింగ్కి అకాడమిక్స్కి మ్యాచ్ కాదు. షూటింగ్ రెగ్యులర్గా ఉండొచ్చు, ఎప్పుడు ఎన్నో పిలుస్తూ ఉంటారు, వెంటనే వెళ్ళాలి. కానీ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, సరే అకాడమిక్స్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు కాదు, కళ్యాణ్ సార్ కూడా ఒప్పుకోరు, పలానా మీ డీటెయిల్స్ అన్ని నా డీటెయిల్స్ అన్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కలెక్ట్ చేస్తారు కదా, సో అకాడమిక్స్ ఇబ్బంది అయిపోతుంది ఆయన్ని అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ ఏదో ఒక రోజున ద డే ఆర్ సమ్ అదర్ డెఫినెట్గా నేను ఐఎమ్ గోనా వర్క్ విత్ పవన్ కళ్యాణ్ సార్ అని అనిపించింది. అది జరిగిపోయింది ఇప్పుడు వాస్తవానికి. రైట్. సో జరిగిపోయింది అన్నారు కాబట్టి దాని గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. సో అలాంటిది కృషి గారే పిలిచి హరిహర వీరమల్లులో మాట్లాడి డిస్కస్ చేసి ఒక 2 hours హౌ ఇట్ ఇస్ సార్, అంటే డిస్కషన్ ఎలా జరిగింది అండ్ ఎలా వర్క్ జరిగింది? వర్క్ యాంకర్ లేకపోతే స్పై ఏజెంట్ వర్క్ చేస్తున్నావా? మీరే తెలుసా? బ్రిలియంట్. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ షేర్ బిఫోర్ దిస్ ఆన్ ద స్క్రీన్. వెరీ గుడ్ టీమ్ అండి. క్యాస్ట్ అండ్ క్రూ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఫైన్. అదే డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు నేను ఐ షేర్ ఇవన్నీ విషయాలన్నీ కూడా డెఫినెట్గా చెప్తాను. గుడ్ టీమ్ అంటే నేను వాళ్ళని కలవడం, సార్ ఆఫీస్కి పిలిపించడం జరిగింది, మాట్లాడారు. అదేవిధంగా మణిరత్న ఏం రత్నం గారితో కూడా కలిసి మాట్లాడాను. దట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ డెఫినెట్లీ ఎలక్షన్ రిజల్ట్ రోజు చాలా మంది ఎమోషనల్ అవ్వడం జరిగింది, కొంతమంది చాలా ఎక్సైటెడ్ అయ్యారు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని. సో బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ అయ్యారు. బట్ ఈ రిజల్ట్స్ కానీ లేకపోతే క్యాంపెయిన్లో కానీ ఎలక్షన్స్లో కానీ మీది కూడా ఒక ముఖ్యమైన పాత్ర. మీ ఎమోషన్స్ ఏంటి సార్ ఆ రోజు? ఆ రోజు నాకు వివిఐపి పాస్ పంపించారు.
నేను హైదరాబాద్లో ఉన్నాను. బట్ బై ద టైమ్ ఐ రిసీవ్డ్ ఇట్, అంటే ఫోటో తీసి సరే ఇట్స్ యువర్ పాస్, వివిఐపి పాస్ చాలా రెడీగా ఉంది రండి అని అంటే 2 o'clock సెండ్ చేశారు midnight. మార్నింగ్ 7కి నేను చూసుకున్నా. ఇంకా 2 days ముందు నుంచి ఆల్రెడీ ఇన్విటేషన్స్ వచ్చాయి, వచ్చేయండి మీరు ముందుగా వచ్చి విజయవాడలో ఉండండి అంటే. సో ఐ కుడెంట్ ప్లాన్ ప్రాపర్లీ. కానీ ఆ ఎక్సైట్మెంట్ని అంత దగ్గరగా నుంచి చూడలేకపోయినప్పటికీ బాగా లేట్ అయిపోతుంది డ్యూ టు సమ్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అని చెప్పి ఇంటి దగ్గరే ఉండి మార్నింగ్ 7కి ల్యాప్టాప్ ఆన్ చేసి అలా చూస్తూ ఉన్నాను. మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది, కానీ ఐఎమ్ షూర్ ఆ సెలబ్రేషన్స్ ఆయన కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వినడం కోసం చాలా బలంగా వెయిట్ చేస్తూ ఉన్నాను. అది జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అందరికీ చాలా అవసరం, అలాంటి గొప్ప వ్యక్తి. అట్లా ప్రతి ఎమోషన్ అది ఏముంటాం, కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని అనుభవించే అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ అనమాట అవన్నీ. అలాగే నేను ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ఫీల్ని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. సరే, బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది సార్, అసలు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎలా ఉంది జూనియర్ పవన్ కళ్యాణ్ గారికి? రిసోర్సెస్ ఎలాగా, ఇంత చేస్తున్నారు, క్యాంపెయిన్ గురించి ఇంత తిరిగారు, అండ్ ఆయన లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. షూర్. యాజ్ ఐ మీన్ టు ఎడ్యుకేషనల్ సెక్టర్ సిన్స్ 2007. అప్పటి నుంచి ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా, ఫ్యాకల్టీగా డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. నాకున్న మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది నా జాబ్ నుంచే వస్తుంది. దాంట్లోనే మళ్ళా ఎంతో కొంత సోషల్ సర్వీస్కి తెలిసిన ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో కొంత నాకున్న దాంట్లోనే కొంచెం కాంట్రిబ్యూట్ చేయడం. మా అధ్యక్షులు వారు అక్కడ చేస్తున్నారు, నేను కూడా ఎందుకు చేయలేను? చెప్పాను కదా, ప్రతిదీ కూడా ఆయన నుంచి నేర్చుకున్న అలవాటే, ఆయన నుంచి నేర్చుకున్న మంచి విషయాలు. సర్వీస్ చేయాలి, ఓకే, ఉన్నంతలోనే పేదవాళ్ళకి అన్నదానానికి చేయడం మొదలుపెట్టాను అట్లా. సో అది ప్రతి లర్నింగ్, ప్రతి సోర్స్ కూడా ఎనీవే ఇన్కమ్ సోర్సెస్ మాత్రం నా ఓన్నే. సార్, అంటే మీరు ఫౌండేషన్స్కి ఎంత డొనేట్ చేస్తారో తెలుసు. రీసెంట్గా ఫుడ్ డొనేషన్ కూడా ప్లాన్ చేశారు హెల్పింగ్ హ్యాండ్స్తో కలిపి. కరెక్ట్, గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ ఎనీవేస్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అసలు? అంటే అర్థం కాని వాళ్ళకి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? నాకు తెలిసిన ఒకసారి నా మిత్రుడు నేను అడిగాను, అసలు కళ్యాణ్ సార్ నేను ఎట్లా డిఫైన్ చేయగలగాలి, దేవుడిగానే చూస్తున్నాను ఎప్పుడు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. భగత్ సింగ్లో ఉన్నటువంటి ధైర్యం, బాలగంగాధర్ సుభాష్ చంద్రబోస్లో ఉన్నటువంటి తెగింపు, తర్వాత అంబేద్కర్లో ఉన్నటువంటి ఏముంటాం చైతన్యం, ఇవన్నీ కలిపితేనే పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఒక ఏమంటాం అణుశక్తి అన్నమాట. అన్ని గుణాలు ఆయనలోనే ఉంటాయి, అన్ని గుణాలు. మంచి ఉంటుంది, మంచి అంటే భగవంతుడు దైవం మానవ స్వరూపేణ అని అంటాం కదా, అట్లా ఉంటే ఎలా ఉంటారు ఆయన అలా ఉంటారు. మంచి, ఎంత విపరీతమైన మంచి మనస్తత్వం. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం, ఇండస్ట్రీ వాళ్ళు చేసుకున్న అదృష్టం. అదేవిధంగా జన సైనికులుగా మేము ఉండడం మా అదృష్టం. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని రాష్ట్రం, ఐఎమ్ షూర్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఆంధ్ర రాష్ట్రం గొప్పగా తయారైపోతుంది, మళ్ళీ మోడల్ స్టేట్గా అవుతుంది. ఒక్క చివరి ప్రశ్న సార్, మనం దేవుణ్ణి కలిసినంత వరకు తరించిపోతూనే ఉంటాం. అలాంటి మూమెంట్ గురించి మీరు ఎగరగా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు కలవబోతున్నారు, అండ్ ఆ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఎలా చూడాలి అనుకుంటున్నారు మీరు? నేను కళ్యాణ్ సార్ ఆల్రెడీ కలిశాను, మాట్లాడాను. ఆ వివరాల తర్వాత ఎప్పుడు నేను సందర్భం గురించి చెప్తాను. ఆయన మాట్లాడి నన్ను చూసినప్పుడు ఒక విషయం అన్నారు, చాలా బాగా చేస్తున్నారు మీరు, ఇంట్లో చాలా బాగా చేస్తున్నారు అన్నారు. నాకు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను నా కళ్ళ ముందు ఇలా ఉన్నారు, ఇద్దరు నుంచున్నాం, ఇద్దరం ఒకే ప్లేస్లో. నమస్కారం అన్న తర్వాత నమస్కారం ఉంది, ఆయన చాలా బాగా చేస్తున్నారు మీరు అని అన్నారు. అది ఏంటి అనేది నేను ఐఎమ్ సారీ ఐ కాంట్ డిస్క్లోజ్ ఇట్ అన్న తర్వాత నేను లిటరల్గా అక్కడ అలాగే నుంచున్నాను స్టాచ్యూలో, ఆయన ఇంకా చూస్తూ ఉండిపోయాను. ఆయన చక్క ఏమంటాం ముసిముసి నవ్వుతారు, చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు, ఆయన చూసుకుంటూ ఉండిపోయాను. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాక పడుకుని ఏడుస్తూ ఉన్నాను తెలియకుండానే. ఎందుకు ఏడుస్తున్నానంటే, నువ్వు ఎంత అభిమానించే దేవుడు లాంటి వ్యక్తి కళ్ళ ముందు ఉన్నప్పుడు వెళ్ళి హగ్ చేసేసుకోవచ్చు కదా, వెళ్ళి కాళ్ళ మీద పడిపోవచ్చు కదా,
వెళ్ళిపోయి ఆయన ఆయన ఏమంటా అక్కడే నుంచొని చూడొచ్చు కదా అని అనిపించింది. లేదు లేదు, అది కరెక్ట్ కాదు, ఆయన హుందాతనాన్ని మనం కాపాడాలి, ఆ, ఈ పేరు పెట్టుకున్న నేను కూడా అక్కడ ఆయన దగ్గర హుందాగానే నిలబడాలి, ఎవరి దగ్గర సరెండర్ అయిపోకూడదు, ఇట్లాంటివన్నీ మైండ్లో రోల్ అవుతా ఉన్నాయి. సో అట్లా చూశాను, నన్ను చూడడం, సార్ అభినందించడం ఇవన్నీ జరిగాయి. ఆ ప్రయాణం అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా సందర్భాల్లో కలిసి ట్రావెల్ చేస్తున్నాము. అది కళ్యాణ్ సార్కి నేను ఎప్పుడు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు సార్. అంత ప్రివిలేజ్ నాకు ఇచ్చారు ఆయన. ఎంతోమంది ఉన్నారు డిఫరెంట్ మూవీస్లో ఆయన రోల్ ప్లే చేసి డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేదో పాపులారిటీ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఐ నెవర్ డన్ దట్. చాలా సినిమాల్లో ఆయన స్థానంలో యాక్ట్ చేయడానికి మోర్ దెన్ 1 lakh ఆఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే నేను ఎప్పుడు ఐ వాంట్ టు బి ఏ ట్రూ ఫాలోవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. ఆయనకి ఎప్పుడు కూడా మంచి అడుగుజాల్లో నడిచే మంచి ఒక స్టూడెంట్గానే ఉంటాను ఎప్పుడు, ఆ లెర్నర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ డెఫినెట్లీ జూనియర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎండ్ చేసేటప్పుడు ఒక థ్యాంక్స్ నోట్ ఉంటుంది కదా ఇంత పెద్ద జర్నీలో. సో అలాంటి థ్యాంక్స్ నోట్ ఏమైనా మా ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పుకోవాలనుకుంటే? షూర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఇన్నాళ్ళ నా ప్రయాణంలో అప్పుడు కూడా జన సైనికులు ఎప్పుడు నా వెంట ఉన్నారు. అదేవిధంగా ఈ టీవీ షోలో మల్లెమాల వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు నన్ను ఎప్పుడు నా వెంట ఉండి ప్రోత్సహించిన మల్లెమాల స్టూడియో వాళ్ళకి చాలా సంతోషం. జన సైనికులు, వీర మహిళలు, జనశ్రేణులు ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీ, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే ఉంటున్నాయి. నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడము అంటే, అది ఇంకొక వ్యక్తి అయితే డెఫినెట్గా ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉండేవాళ్ళు కాదు. కేవలం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళ ఇండైరెక్ట్ బ్లెస్సింగ్స్ వల్లనే ఇప్పటివరకు ఉన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా ఆ ఇమేజ్ని అట్లా పోర్ట్రేట్ చేస్తూ కళ్యాణ్ సార్ రీచ్ కాలేని జనాలకి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కళ్యాణ్ సార్కి వాళ్ళ పంచాలనుకున్న ప్రేమను నేను పొందాలి. సో దానికి తగ్గట్టుగా నేను డెఫినెట్గా నా క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఆయన ఇమేజ్కి ఎప్పుడు కూడా భంగం తీసుకురానని నేను డెఫినెట్గా మనస్ఫూర్తిగా చెప్తాను. సార్, విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంలో మీరు అసలు బయటికి రారు, అలాంటి టైంలో కూడా మా గురించి ఒక వాల్యుబుల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఐడియాలజీని మీరు ఫాలో అవుతూ ఎలాంటి పాత్ర పోషించారో పాలిటిక్స్లో తెలుసు. అలాంటిది ఆయన ఐడియాలజీతోనే పాలిటిక్స్లోకి వస్తుందంటే ఎలాంటి మార్పు మీ ఊర్లో చూడగలవో మా ఊహకు అందుతుంది. సో డెఫినెట్లీ మీరు పాలిటిక్స్లోకి రావాలి, మీరు అనుకున్నది సాధించాలి, ఆయన ఐడియాలజీని ఇలా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.